హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ లాస్ట్ వ్లాగ్లో చెప్పాం కదా హాలియాకి వచ్చాము, ఎందుకు వచ్చాము నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాము అని. సో ఎందుకు వచ్చామంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మా ఊరి గంగమ్మ జాతరకి వచ్చామన్నమాట. మా తెలంగాణ స్టైల్లో జాతర ఎలా జరిగిందో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో ఉండబోతుంది, చూసేయండి. సో ఆబ్వియస్లీ డే బిగిన్స్ విత్ పూజలు అనమాట. సో మా ఇంటి ఇలవేల్పుకి పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంట్లో దేవునికి కూడా పూజలు అనేవి అన్నీ కంప్లీట్ చేసేసి అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి ఒక గంప తీస్తారనమాట. అంటే ఆ గంపని ఎలా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళకూడదు. అమ్మవారికి నచ్చినట్టుగా సాంప్రదాయ పద్ధతిలో ఇలా చప్పులు చేసుకుంటూ తీసుకెళ్తారనమాట. ప్రతి ఒక్కరింటికి వచ్చి వాళ్ళ గంపలను ఇలా తీసుకెళ్తానికి వస్తారనమాట. సో అలా మేము వీళ్ళు ఎప్పుడు వస్తారా అని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే 12 వరకు వెయిట్ చేసాము. కానీ ఇంకా బాగా నిద్ర వచ్చేసి 2-3 అవర్స్ అలా చిన్న న్యాప్ వేసుకొని 3:30, 4 అయింది అరౌండ్. అప్పుడు వచ్చారు వీళ్ళు. ఇంకా అన్నీ ప్రిపేర్డ్గానే పెట్టుకున్నాము. గంప రాగానే కొట్టి పసుపు కుంకుమ అండ్ ధూప్ స్టిక్స్ వెలిగించారనమాట. ఇంకా ఇంటికి పెద్ద అక్క కాబట్టి అక్కకే గంపనెత్తడం జరిగింది. ఇంట్లో నుంచి గంపని తీసుకెళ్ళేటప్పుడు ఇలా నీళ్లు ఆరగించి అండ్ కొబ్బరికాయ కొట్టి గంపని తీసుకెళ్తారనమాట. ఆల్రెడీ మాకన్నా ముందే అన్ని కాలనీ వాళ్ళ గంపలు అక్కడికి రీచ్ అయిపోయి ఎంతసేపు అని అలా పెట్టుకుంటారో అని అక్కడ పెట్టేసి డీజే పెట్టుకొని ఈలోపు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. మేము ఒక 1/2 అవర్ అలా వెయిట్ చేయడానికే ఇంతసేపు అనిపించింది. పాపం మాకంటే ముందే 3-4 అవర్స్ వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నారు. మా కాలనీ వాళ్ళే లాస్ట్ మేము వచ్చే వరకు పేషెన్స్గా వెయిట్ చేశారు. సో ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము అండ్ తెల్లారిపోయిందనమాట. ఇంతకు ముందులా మన అమ్మ వాళ్ళు అండ్ అంతకు ముందు వాళ్ళు ఎవ్వరూ ఇలా అంటే ఏ ఈవెంట్కైనా ఇలా బతుకమ్మ ఆడడం కానీ చేయకపోతుండే. కానీ ఇప్పుడు నవరాత్రులకి వినాయకుడికైనా అండ్ దుర్గామాతకి అప్పుడు పూజలప్పుడైనా ఎప్పుడైనా ఏ ఈవెంట్ అయినా ఏ ఫంక్షన్ అయినా డీజే అనేది ఒక ట్రెడిషన్ అయిపోయింది. అంత డీజేలు పెట్టుకొని డ్యాన్స్ వేసేసుకుంటూ బతుకమ్మలు ఆడుకుంటూ ప్రతి ఒక్క మూమెంట్ని అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మన అమ్మ వాళ్ళు మన అవసరమైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా లక్కీ తల్లి అప్పుడే లేచింది, కానీ పెట్టిన 2-3 సాంగ్స్కైనా మంచిగా న్యాయం చేసింది. కంప్లీట్ సాంగ్స్కి చేసింది అనమాట లక్కీ. ఇంత డీజే పెట్టి ఇలా బతుకమ్మ ఆడుకుంటూ మరి గోవర్ధన గిరులు సాంగ్ లేకుండా ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి? పెట్టిన 3 సాంగ్స్లో మాకు బాగా నచ్చిన సాంగ్ శివుని మెడ సాంగ్. ఎందుకంటే స్టెప్స్ భలే వచ్చాయన్నమాట. గంగమ్మ తల్లికి కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ పాటిస్తూ తనకి నచ్చిన సాంప్రదాయాలన్నీ ఫాలో అవుతూ గంపలని అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్తున్నారనమాట.
ఇంతకీ ఆ గంపలలో ఏముందో చెప్పలే కదా. అమ్మవారికి సమర్పించడానికి పూజా సామాగ్రి అండ్ అమ్మవారికి బోనము అక్కడే ప్రిపేర్ చేస్తారనమాట. సో ఆ బోనంకి రిలేటెడ్ కుండ అండ్ బియ్యం, పసుపు, కుంకుమ అన్నీ, ఆ బోనంకి రిలేటెడ్ అన్నీ కావలసిన అన్ని థింగ్స్ అందులో పెట్టుకొని అమ్మవారికి సమర్పించడానికి బయలుదేరారనమాట. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం టెంపుల్కి. ఇదే అండి టెంపుల్. ఈ టెంపుల్ లెఫ్ట్ కెనాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఈ గంపలు సమర్పిస్తారనమాట. ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆల్మోస్ట్ అమ్మవారు వచ్చేస్తారు చాలామందికి. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి బోనం వండుతారనమాట. ఆ బోనం వండడానికి పొయ్యి పేర్చుకొని ఇంకా అందరూ కట్టెలు అక్కడే ఉంటాయి, అక్కడ తీసుకొని పొయ్యి పేర్చుకొని రెడీగా పెట్టుకుంటున్నారనమాట. ఆ బోనం వండే క్లిప్పు నేను తీయలేదు, మర్చిపోయా అనమాట. ఈ బోనాలని అమ్మవారి కళ్యాణం తర్వాతకి 3 ప్రదక్షిణలు చేసి అప్పుడు అమ్మవారికి సమర్పిస్తారనమాట. సక్సెస్ఫుల్లీ అమ్మవారి కళ్యాణం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ బోనాలు ఆల్మోస్ట్ 12 అయింది, చాలా లేట్ అయింది ఈసారి బోనాలు తీసే వరకు. సమ్మర్ కదా, ఇంకా చాలా అంటే కొంచెం సఫికేటింగ్ అనిపించింది. అండ్ ఇంకా చెప్పాలంటే ఎందుకు సమ్మర్లోనే గంగమ్మ జాతర చేస్తారు అని మా అమ్మమ్మ గారిని అడిగితే తను చెప్పింది ఏంటంటే ఎండలు ఎక్కువైపోతాయి కదా, వర్షాలు బాగా కురవాలని గంగమ్మ జాతర చేస్తారంట. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ జాతర రోజే వర్షం వచ్చింది అండ్ ఈ ఇయర్ కూడా జాతర రోజే వర్షం వచ్చింది. అంతా అమ్మవారి మహిమే అనుకుంటా. ఫైనలీ అమ్మవారికి ఏటలను బలిస్తారనమాట. సో ఇదండి మా ఊరి గంగమ్మ జాతర. ఎలా అనిపించింది? మీ ఊర్లో కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ and thank you for watching. See you in the next video. Bye bye. Take care all of you.